Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. I hope these sentences are very helpful for you to speak in English. If you are new to this channel, please like and subscribe. Let's start. నేను నా గురించి కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. నేను నా గురించి కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. I would like to say a few words about me. I would like to say a few words about me. See the next one. నిన్న నువ్వు పార్టీకి వస్తానన్నావు కదా! ఎందుకు రాలేదు? నిన్న నువ్వు పార్టీకి వస్తానని అన్నావు కదా! ఎందుకు రాలేదు? You said that you would come to the party. Why didn't you come? You said that you would come to the party. అంటే నువ్వు చెప్పావు కదా! పార్టీకి వస్తానని. ఎందుకు రాలేదు అనడానికి వై డిడెంట్ యూ కమ్? ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు వచ్చి ఉండాల్సింది. నువ్వు నిన్న చాలా మిస్ అయ్యావు. నువ్వు వచ్చి ఉండాల్సింది. నువ్వు చాలా మిస్ అయ్యావు. దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. యూ షుడ్ హ్యావ్ కమ్ యెస్టర్‌డే. యూ మిస్డ్ ఎ లాట్. యూ షుడ్ హ్యావ్ కమ్ యెస్టర్‌డే. యూ మిస్డ్ ఎ లాట్. అంటే నువ్వు వచ్చి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ కమ్ నిన్న యెస్టర్‌డే. నిన్న చాలా మిస్ అయ్యావు. యూ మిస్డ్ ఎ లాట్. ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. అది మీకు తెలియదు అని స్పష్టంగా తెలుస్తుంది. అది మీకు తెలియదు అని స్పష్టంగా తెలుస్తుంది. ఇంగ్లీష్‌లో ఇట్స్ క్లియర్ యూ డోంట్ నో దట్. ఇట్స్ క్లియర్ యూ డోంట్ నో దట్. సీ ద నెక్స్ట్ వన్. ఏమీ అనుకోకుండా ఈ పని చేసి పెట్టు. ఏమీ అనుకోకుండా ఈ పని చేసి పెట్టు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్ డూ దిస్ వర్క్. ఇఫ్ యూ డోంట్ మైండ్ డూ దిస్ వర్క్. సీ ద నెక్స్ట్ వన్. నా దగ్గర డబ్బులు ఉంటే బాగుండేది. నా దగ్గర డబ్బులు ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ హ్యాడ్ మనీ. ఐ విష్ ఐ హ్యాడ్ మనీ. సీ ద నెక్స్ట్ వన్. నేను నా అభిప్రాయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నేను నా అభిప్రాయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంగ్లీష్‌లో ఐ యామ్ ట్రైయింగ్ టు సే మై ఒపీనియన్. ఐ యామ్ ట్రైయింగ్ టు సే మై ఒపీనియన్. మై ఒపీనియన్ అంటే నా అభిప్రాయం. నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఐ యామ్ ట్రైయింగ్ టు సే. సీ ద నెక్స్ట్ వన్. ఇంకా ఎవరు వస్తున్నారో తెలియదు. ఇంకా ఎవరు వస్తున్నారో తెలియదు. ఐ డోంట్ నో హూ ఎల్స్ ఈజ్ కమింగ్. ఐ డోంట్ నో హూ ఎల్స్ ఈజ్ కమింగ్. ఇంకా ఎవరు అంటే హూ ఎల్స్ ఈజ్ కమింగ్. తెలియదు. ఐ డోంట్ నో. సీ ద నెక్స్ట్ వన్. నేను ఇది ఎందుకు సరిగ్గా చేయలేను. నేను ఇది ఎందుకు సరిగ్గా చేయలేను. వై కాంట్ ఐ డూ ఇట్ రైట్. వై కాంట్ ఐ డూ ఇట్ రైట్. సీ ద నెక్స్ట్ వన్. దాని మీద నీళ్లు చల్లవద్దు. దాని మీద నీళ్లు చల్లవద్దు. డోంట్ స్ప్రింకిల్ వాటర్ ఆన్ ఇట్. డోంట్ స్ప్రింకిల్ వాటర్ ఆన్ ఇట్. సీ ద నెక్స్ట్ వన్. మొక్కలకు నీళ్లు పొయ్యి. మొక్కలకు నీళ్లు పొయ్యి. వాటర్ ద ప్లాంట్స్. వాటర్ ద ప్లాంట్స్. సీ ద నెక్స్ట్ వన్. ఫీజు ఎవరు చెల్లించాలి. ఫీజు ఎవరు చెల్లించాలి. హూ హ్యాస్ టు పే ద ఫీ. హూ హ్యాస్ టు పే ద ఫీ. సీ ద నెక్స్ట్ వన్. అతనికి మరింత సమాచారం కావాలంటే అతన్ని నా దగ్గరికి పంపించండి. అతనికి మరింత సమాచారం కావాలంటే అతన్ని నా దగ్గరికి పంపించండి. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఇఫ్ హీ వాంట్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ సెండ్ హిమ్ టు మీ. ఇఫ్ హీ వాంట్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంటే అతనికి మరింత సమాచారం కావాలంటే సెండ్ హిమ్ టు మీ అంటే అతన్ని నా దగ్గరికి పంపించండి. ఈ విధంగా సెంటెన్స్‌ని చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఈరోజు పనికి వస్తున్నారా. ఈరోజు పనికి వస్తున్నారా. ఇంగ్లీష్‌లో ఈ విధంగా అడగాలి. ఆర్ యూ కమింగ్ టు వర్క్ టుడే. ఆర్ యూ కమింగ్ టు వర్క్ టుడే. సీ ద నెక్స్ట్ వన్. మీరు చెప్పేదానికి చేసే పనికి సంబంధం ఉందా. మీరు చెప్పేదానికి చేసే పనికి సంబంధం ఉందా. డస్ వాట్ యూ సే రిలేట్ టు వాట్ యూ డూ. డస్ వాట్ యూ సే రిలేట్ టు వాట్ యూ డూ. ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్.
నువ్వు మళ్ళీ ఇది చేస్తే నేను ఒప్పుకోను. నువ్వు మళ్ళీ ఇది చేస్తే నేను ఒప్పుకోను అని చెప్పే సందర్భాలొస్తూ ఉంటాయి కదా! డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్‌లో ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఇఫ్ యూ డూ ఇట్ అగైన్ ఐ వోంట్ అడ్మిట్ ఇట్. ఇఫ్ యూ డూ ఇట్ అగైన్ అంటే నువ్వు మళ్ళీ చేస్తే నేను ఒప్పుకోను. ఐ వోంట్ అడ్మిట్ ఇట్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఏమి చెయ్యాలని అనుకుంటే అది చెయ్యి. నువ్వు ఏమి చెయ్యాలని అనుకుంటే అది చెయ్యి. డూ వాటెవర్ యూ వాంట్ టు డూ. డూ వాటెవర్ యూ వాంట్ టు డూ అంటే నువ్వు ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యి అని చెప్పే సందర్భాలలో యూజ్ చేస్తాం. ఈ రోజు నుంచి నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను. ఈ రోజు నుంచి నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను. ఇంగ్లీష్‌లో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ నెవర్ టెల్ ఏ లై. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అంటే ఈ రోజు నుంచి నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను. ఐ విల్ నెవర్ టెల్ ఏ లై. ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఈ రోజు నుంచి నేను ఎప్పుడూ అక్కడికి వెళ్ళను. ఈ రోజు నుంచి నేను ఎప్పుడూ అక్కడికి వెళ్ళను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ నెవర్ గో దేర్. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ నెవర్ గో దేర్. సీ ద నెక్స్ట్ వన్. ఈ రోజు నుంచి నేను ప్రతిరోజు స్కూల్‌కి వెళ్తాను. ఈ రోజు నుంచి నేను ప్రతిరోజు స్కూల్‌కి వెళ్తాను. ఇంగ్లీష్‌లో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ గో టు స్కూల్ ఎవ్రీ డే. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ గో టు స్కూల్ ఎవ్రీ డే. సీ ద నెక్స్ట్ వన్. నేను చేస్తాను. నేను చేస్తాను. ఐ డూ. నేను చేశాను. నేను చేశాను. ఐ డిడ్. నేను చేస్తున్నాను. నేను చేస్తున్నాను. ఇప్పుడు చేస్తున్నానని చెప్పడానికి ఐ యామ్ డూయింగ్. ఐ యామ్ డూయింగ్. నేను నిన్న చేస్తూ ఉన్నాను. నేను నిన్న చేస్తూ ఉన్నాను. ఐ వాజ్ డూయింగ్. ఐ వాజ్ డూయింగ్. ఐ వాజ్ డూయింగ్. నేను చేయను. నేను చేయను. ఐ డోంట్ డూ. ఐ డోంట్ డూ. నేను చేయలేదు. నేను చేయలేదు. ఐ హావెంట్ డన్. ఐ హావెంట్ డన్. నేను చేయాలి. నేను చేయాలి. ఐ షుడ్ డూ. ఐ షుడ్ డూ. నేను చేయగలను. నేను చేయగలను. ఐ కెన్ డూ. ఐ కెన్ డూ. నేను చేయాల్సిందే. నేను చేయాల్సిందే. ఐ హ్యావ్ టు డూ. ఐ హ్యావ్ టు డూ. ప్రస్తుతానికి ఫర్ ద టైమ్ బీయింగ్. ప్రస్తుతానికి ఫర్ ద టైమ్ బీయింగ్ అని అంటాం. ప్రస్తుతానికి మనం మన ప్లాన్‌ని పోస్ట్‌పోన్ చేద్దాం. ప్రస్తుతానికి మనం మన ప్లాన్‌ని పోస్ట్‌పోన్ చేద్దాం. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఫర్ ద టైమ్ బీయింగ్ లెట్స్ పోస్ట్‌పోన్ అవర్ ప్లాన్. ఫర్ ద టైమ్ బీయింగ్ లెట్స్ పోస్ట్‌పోన్ అవర్ ప్లాన్. సీ ద నెక్స్ట్ వన్. ప్రస్తుతానికి మేము ఇక్కడ ఉంటాము. ప్రస్తుతానికి మేము ఇక్కడ ఉంటాము. ఫర్ ద టైమ్ బీయింగ్ వి విల్ స్టే హియర్. ఫర్ ద టైమ్ బీయింగ్ వి విల్ స్టే హియర్. సీ ద నెక్స్ట్ వన్. ప్రస్తుతానికి మనం ఇవి కొందాము. ప్రస్తుతానికి మనం ఇవి కొందాము. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఫర్ ద టైమ్ బీయింగ్ వి విల్ పర్చేస్ దీస్ ఐటెమ్స్. ఫర్ ద టైమ్ బీయింగ్ వి విల్ పర్చేస్ దీస్ ఐటెమ్స్. సీ ద నెక్స్ట్ వన్. ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు? ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు? ఇంగ్లీష్‌లో వేర్ ఆర్ యూ గోయింగ్ ఎట్ దిస్ టైమ్. వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఈ సమయంలో ఎట్ దిస్ టైమ్. సీ ద నెక్స్ట్ వన్. నేను అర్థం చేసుకున్నాను. నేను అర్థం చేసుకున్నాను. ఐ అండర్‌స్టూడ్. ఐ అండర్‌స్టూడ్. నువ్వు నన్ను అర్థం చేసుకోలేవా? నువ్వు నన్ను అర్థం చేసుకోలేవా? కాంట్ యూ అండర్‌స్టాండ్ మీ? కాంట్ యూ అండర్‌స్టాండ్ మీ. నువ్వు నన్ను అర్థం చేసుకోగలవు. నువ్వు నన్ను అర్థం చేసుకోగలవు. యూ కెన్ అండర్‌స్టాండ్ మీ. యూ కెన్ అండర్‌స్టాండ్ మీ. నీకు అర్థమైందా? నీకు అర్థమైందా? డిడ్ యూ అండర్‌స్టాండ్? డిడ్ యూ అండర్‌స్టాండ్? ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఎలాగోలా రావడానికి ప్రయత్నిస్తాను. ఎలాగోలా రావడానికి ప్రయత్నిస్తాను అని చెప్పే సందర్భాలలో సమ్‌హౌ ఐ విల్ ట్రై టు కమ్. సమ్‌హౌ ఐ విల్ ట్రై టు కమ్. ఎలాగోలా అని చెప్పే సందర్భాలలో సమ్‌హౌ యూజ్ చేస్తాం. ప్రయత్నిస్తాను.
ఐ విల్ ట్రై టు కమ్. రావడానికి టు కమ్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. కీప్ ప్రాక్టీసింగ్ ఎవ్రీబడీ. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.